ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై లక్నో సూపర్ జైంట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే పూరన్ బ్యాటింగ్ తీరుతో మ్యాచ్ 2 ఓవర్ల ముందే ముగుస్తుందనుకున్న టైంలో తన వికెట్ ను కోల్పోయాక గుజరాత్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి మ్యాచ్ ని చివరి వరకు తీసుకొచ్చారు. మొత్తానికి 3 బంతులు మిగిలి ఉండగానే ఈ ఉత్కంఠ మ్యాచ్ లో లక్నో విజయం సాధించింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 60 పరుగులు చేయగా సాయి సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తో 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో గుజరాత్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉండేది. సుదర్శన్, శుభమన్ గిల్ క్రీజ్ లో ఉండగా 12 ఓవర్లలో 120 పరుగులు వచ్చాయి. అయితే వీరిద్దరూ 2 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో గుజరాత్ స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకొని గుజరాత్ ను మోస్తారు స్కోరుకే పరిమితం చేశారు. రూథర్ఫోర్డ్ 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. బట్లర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అలాగే తెవాటియా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. దీంతో గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులే చేసింది. అనంతరం ఛేదనకు దిగిన లక్నో ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మిచెల్ మార్ష్ గైర్ హాజరులో ఓపెనర్ గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ 18 బంతుల్లో 21 పరుగులతో మోస్తారుగా రాణించాడు. ఇక తర్వాత మార్కరమ్ తో కలిసి నికోలస్ పూరన్ ఆకాశ్ మధ్యగా చెలరేగిపోయాడు. వీళ్ళిద్దరు క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ వార్ వన్ సైడ్ గా ఉంది. ముఖ్యంగా పూరన్ ఆకాశ్ మధ్యగా చెలరేగిపోయి సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో 15 ఓవర్లకి 155 పరుగులు చేసింది లక్నో సూపర్ జైంట్స్. అంటే మరో 2 ఓవర్ల ముందే మ్యాచ్ ముగించేలా పూరన్ బ్యాటింగ్ కొనసాగింది. కానీ పూరన్ వికెట్ పడ్డాక అప్పటికి విజయం లక్నోకు 28 బంతులు 26 పరుగులు చేయాల్సి ఉంది. అయితే గుజరాత్ బౌలర్లు టైట్ బౌలింగ్ వేయడంతో చివరి ఓవర్లో 6 రన్స్ కావాల్సి వచ్చింది. అయితే ఆయుష్ బదౌని 3వ బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. మొత్తానికి 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది.